ఫ్రెండ్స్ మొన్న మన భారత్‌లో సీజేపీ పార్టీ చేసిన ఆందోళన, అలాగే వెంటనే ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అలాగే యూత్ అప్పటితో ఆ ఒక్క ఆందోళనని అంటే ప్రొటెస్ట్‌ని ఆపేయటం, ఇవన్నీ గనక చూసినట్టయితే మన భారతదేశంలో అసలు జెన్‌జీ కిడ్స్ కానీ, లేకపోతే యూత్ కానీ ఏ రకంగా వాళ్ళ ఒక పద్ధతులు మారుస్తుందని మనకు అర్థమవుతుంది. కానీ ఆ జరిగిన ఒక గొడవ కేవలం భారత్ మాత్రమే కాదు. ఇప్పుడు పాకిస్తాన్‌కి పీకల మీద కత్తి కూడా కాదు, ఏకంగా అణుబాంబు లాంటి ఒక పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. దాంతో ఏకంగా పాకిస్తాన్ మొత్తం అంతా కూడా వణికిపోతుంది. ఒకవేళ నిజంగా ఇప్పుడు మీరు చూడండి, ఆ దేశపు హోం మంత్రే వచ్చి ఒక భయంకరమైన నిజాన్ని ఒప్పుకున్నాడు. అదేంటి, ఒకవేళ గనక పాకిస్తాన్ దేశంలో గనక యువత రోడ్డెక్కితే అసలు పరిస్థితి ఏంటి? పాకిస్తాన్‌లో ఇంకేం మిగలదు. అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇదే విషయాన్ని నేను చెప్పటం కాదు. పాక్ మంత్రే చెప్పాడు. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా తల పట్టుకొని కూర్చున్నారు. ఏమైంది? అసలు నాకు ఏం జరుగుతుందనేది కనుక చూస్తే, పాకిస్తాన్ అంతర్గత మినిస్టర్ అయిన మెహసిన్ నఖ్వీ రీసెంట్‌గా మాట్లాడిన మాటలు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక పాకిస్తాన్‌లో యువత మీరు ఏ పేరుతో పిలిచినా సరే, ఒకవేళ వాళ్ళందరూ కనుక రోడ్ల మీదకి వచ్చి అంటే, ఒకేసారి అన్ని కాక్రోచ్‌లు ఒకేసారి ఐకమత్యంగా గనక రోడ్ల మీదకి వస్తే, ఏ దేశంలో కూడా అంటే ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ఏ వ్యవస్థ నిలబడదు. అన్నీ బద్దలైపోతాయి అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో పాకిస్తాన్ ఎంతగా ఇంటర్నల్ కొలాప్స్‌కి గురవుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే లోలోపల మంత్రులు గాని, అలాగే దానికి సంబంధించిన ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది. పైనంతా కూడా అతుకుల బొంత. లోపలంతా కూడా ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఆ యువత అడుగుతున్నది ఏంటి? పాకిస్తాన్ యువత అడుగుతున్నది కోట్లు కాదు, విలాసాలు కాదు. కేవలం మెరిట్ మీద జాబ్స్ ఇప్పించండి. 2 పూటలా కూడిప్పించండి అని మాత్రమే ఆ ఒక్క యువత అడుగుతోందనమాట. సో, ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఎలా ఉంది? కనీసం ఆహార పదార్థాలు, అలాగే మన నిత్యావసర సరుకుల్ని నార్మల్ రేట్‌లోకి ఇవ్వడానికి కూడా అక్కడ సరిపడట్లేదు పాకిస్తాన్‌లో. చివరికి జెండర్‌లు కూడా రోడ్లెక్కి భిక్ష ఎత్తుకుంటున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయింది పాకిస్తాన్. అయితే ఇండియా నుంచి బంగ్లాదేశ్ వరకు గనక మనం చూసినట్టయితే ఇప్పుడు ఇండియా నుంచి బంగ్లాదేశ్, నేపాల్ నుంచి పాకిస్తాన్ వరకు రాబోయే రోజుల్లో అంతా కూడా యువత పెను ప్రభావాన్ని చూపించబోతోంది. గతంలో లాగా ఏడవటము, లేకపోతే జాబ్ రాకపోతే వేరే ఏదో కక్కుర్తిపడి వేరే ఉద్యోగం చేయటం ఇవన్నీ కాదు. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితులు యువతకి అసల అనుగుణంగా లేవు. ఒకప్పుడు యువతంటే మీరు గనక 90స్‌లో మీరు గనక 30 ఇయర్స్ వయస్సు ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే అలా ఉంటే వాళ్ళకర్థమవుతుంది. 90స్ కాలంలో అంటే 90లలో గనక మీరు డిగ్రీ పూర్తి చేసి చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఈ బాధ తెలుస్తుంది. ఆ సమయంలో ఫ్యామిలీ కోసం, పుట్టిన పిల్లల కోసం ఏదో ఒకటి ఉద్యోగం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పటి రోజుల్లో యువత అలా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉంది అంటే పెళ్ళిళ్ళు కాదు, పిల్లలు కాదు. ముందు ఫినాన్షియల్ సెటిల్‌మెంట్ అంటున్నారు. అది పాకిస్తాన్‌లో పూర్తిగా సున్నా అయిపోయిందనమాట. అయితే పాకిస్తాన్‌లో ఆ యువత గనక నిజంగా తిరగబడితే, ఆ దేశంలో పార్లమెంట్, సుప్రీం కోర్ట్, ఆర్మీ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. దీనిపైన గనక మనం చూసినట్టయితే పూర్తిగా యువతంతా కూడా రెచ్చిపోతుంది. మీకిక్కడ ఒక అనుమానం రావచ్చు. పాకిస్తాన్ వాళ్ళు ఓపెన్‌గానే ఇక్కడ యువత తిరగబడుతుంది, జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తున్నారు? యువత తిరగబడాలని వాళ్ళు ఆ ప్లాన్ ఏస్తున్నారా? అంటే భారత్‌ని ప్రపంచం దృష్టిలో బ్యాడ్ చేస్తున్నారా? అనేది గనక మీకు గనక ఆలోచనొస్తే కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే యువత గనక బయటకి వచ్చి రోడ్లెక్కితే సర్వనాశనం అయిపోతుంది. పాకిస్తాన్ ఇంక మళ్ళీ రివర్స్ కూడా రాదు. ఈ విషయాన్ని క్లారిటీగా ప్రభుత్వం విద్యార్థులకి చెప్పటం కోసం. ఎందుకంటే మొన్న జరిగిన సీజేపీ ప్రొటెస్ట్ అంటే ఈ యువత చేసిన ఆందోళన గనక మనం చూసినట్టయితే ఇది కేవలం మన చుట్టూ ఉన్న నైబర్ దేశాలకే కాదు.
పాకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా ఇవే కాదు మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది మామూలు విషయం కాదు. సో, ఇప్పుడు పాకిస్తాన్‌లో యువత కూడా ఇలాగే రెచ్చిపోతే పాకిస్తాన్‌కి ఇంకొక అవకాశం లేదు. ప్లస్ ఇంకొకటేంటంటే పాకిస్తాన్‌లో సివిల్ గవర్నమెంట్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఈ 3 వర్గాల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో, ఇలా గొడవలు జరగడం వల్ల మిగతా వాళ్ళు అంటే లా అండ్ ఆర్డర్‌ని సెట్ చేసేవాళ్ళు, అలాగే యువత గురించి ఆలోచించే వాళ్ళ మధ్య అస్సలంటే అస్సలు పొంతన కుదరక వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటంలో విఫలమవుతున్నారు. అందుకనే అధికారులకి, పాలకులకి మధ్య ఒక వ్యవస్థ ఉంటుంది కదా! వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అందుకనే ఒక సైకలాజికల్ వ్యూహాన్ని వాళ్ళు రచించారు. అంతర్జాతీయంగా కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే ఐఎంఎఫ్ లాంటి వాళ్ళ దగ్గర అంటే అంతర్జాతీయంగా మనీ ఫండింగ్ ఇచ్చే సంస్థలు పెడుతున్న షరతుల నుంచి వాళ్ళు బయటపడేయడానికి అంటే మేమేమి చేయలేము. నిత్యావసర వస్తువులే మా చేతుల్లో లేవు. మేమేం చేయగలము అని వాళ్ళకి వాళ్ళే ఒక సెల్ఫ్ సింపథీని క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నుంచి హ్మ్, ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కసారి విద్యార్థులు తిరగబడ్డారనుకోండి ఇంకొక ఆప్షన్ లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయినట్టే. సో, పాకిస్తాన్ ప్రభుత్వం కుప్పకూలిపోతే ఒక రకమైన భయాన్ని ఏర్పాటు చేసి ఆ యువతకి వాళ్ళు ఆ ముసుగులో ఉంటున్నారనమాట. అంతే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ ఐఎంఎఫ్ లాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళ నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ గానీ ఇవన్నీ కూడా చేయడానికి లేదు. ఇండియా లాంటి బలమైన దేశమే ఇంత గట్టిగా పోరాటం చేస్తే ఒక్కసారిగా దేశం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. అంటే చిన్నాభిన్నమైపోయింది. ఏంటి ఆందోళన అన్న స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తే పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కదా! ముఖ్యంగా పాకిస్తాన్‌లో ఉన్న ఆసిఫ్ మునీర్ కుర్చీ కింద బొమ్మ పెట్టినట్టనమాట. అది ఫ్రెండ్స్ విషయం. సో, అందుకనే ఈ ఒక్క గొడవ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కాకుండా కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కూడా మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.